చాలా మందికి మనీ విషయంలో ఒక అపోహ ఉంది. ఆ అపోహని ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తున్నాను. క్లారిటీగా వినండి. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి మనీ కనెక్షన్స్ రిసీవ్ చేసుకోవడానికి ఎన్నో బ్లాక్స్ పనిచేస్తూ ఉంటాయి బ్రెయిన్ లో. అందుకనే కొంతమంది మనీ కనెక్షన్ ఎంత ఫోకస్ చేసినా, ఎన్ని ఎఫర్మేషన్ చేసినా రిసీవ్ చేసుకోలేకపోతారు. ఇది ఇప్పటికీ మీలో చాలా మందికి తెలుసు. అయితే కొన్ని అపోహలు కూడా ఉంటాయి మనీ విషయంలో. ధనవంతులు అవ్వడానికి ఇటువంటి అపోహలు కూడా అడ్డుపడుతూ ఉంటాయి. అలాంటి అపోహల్లో ఒకటి ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. అదే, ఎక్కువగా ఖర్చు చేస్తే ధనవంతులు కాలేరు. ఈ ఎమోషన్ చాలా మందికి తెలియదు. ఖర్చు చేసే వాళ్ళు మాత్రమే ధనాన్ని ఎక్కువగా కోరుకుంటారు అని, ఖర్చు చేసే మనస్తత్వం ఉన్న వాళ్ళ వల్ల మాత్రమే ధన ప్రవాహం ఎక్కువగా జరుగుతుంది అని. అలా అని ఇక్కడ ఖర్చు మాత్రమే చేయాలి మీరు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ చాలా మంది ఈ విధంగా ఆలోచిస్తున్నారు. నేను ఎక్కువ డబ్బు సేవ్ చేస్తే నేను ధనవంతుని అవుతాను, ఎక్కువ మనీ కనెక్షన్స్ నేను తీసుకోవాలి అంటే నేను ఎక్కువ డబ్బుని సేవ్ చేయాలి, అనవసరంగా వేస్ట్ చేయకూడదు, ఇలాంటి మాటలతోటి ఒక అపోహలో జీవిస్తున్నారు. డబ్బు ఖర్చు చేస్తే వృధా అయిపోతుంది, డబ్బు బయటికి వెళ్ళడం అనేది ఎక్కువగా మంచిది కాదు అని. కానీ మనీ అనేది కంప్లీట్ గా మనిషి యొక్క ఎమోషనల్ ఎనర్జీ. ఎందుకంటే డబ్బు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్కరి జీవితంలోని ఒకే ఎనర్జీలో ఉంటుంది. బట్ ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళు దానికి ఇచ్చే ఇంపార్టెన్స్, ఆ ఎమోషనల్ ఎనర్జీని బట్టి దాని రూపం మారుతుంది, దాని పవర్ మారుతుంది. వాళ్ళు దాన్ని చెడుకు వాడుతున్నారా, మంచికి వాడుతున్నారా అనేది డబ్బుకి సంబంధం ఉండదు. సో కంప్లీట్ గా మనీ అనేది ఒక పవర్, ఒక ఎనర్జీ, అది కూడా ఒక ఎమోషనల్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ గా చెప్పాలి అంటే 1000 రూపాయలు మీకు చిన్నప్పుడు చాలా ఎక్కువ అని అనిపించవచ్చు. బట్ అదే 1000 రూపాయలు ఇప్పుడు మీకు పెద్ద విషయం కాదు. అంటే మనీ చిన్నప్పుడు 1000 రూపీసే, ఇప్పుడు కూడా 1000 రూపీసే. కానీ మీరు చూసే విధానం మారింది, మీ ఎమోషనల్ ఎనర్జీస్ చేంజ్ అయ్యాయి, మనీ పట్ల మీ యాంగిల్ అనేది చేంజ్ అయ్యింది. సో కంప్లీట్ గా మనీ అనేది ఎమోషనల్ ఎనర్జీ. ఫ్యామిలీకి మీరు ఇచ్చే ఇంపార్టెన్స్ లో డబ్బు ఖర్చు పెట్టకపోతే తక్కువ అవుతానేమో అని, డబ్బు ఖర్చు పెడితేనే నేను హ్యాపీగా ఉండగలుగుతాను అని, ఇలా తెలియకుండా ఒక్కొక్కరు ఒక డిఫరెంట్ ఎమోషనల్ ఎనర్జీని బ్రెయిన్ తో క్యారీ చేస్తూ ఉంటారు. దానికి తగ్గట్లే మనీ కనెక్షన్స్ ని తీసుకుంటారు. అంతేగాని సేవ్ చేస్తే ధనవంతులు అవుతారు, ఖర్చు చేస్తే ధనవంతులు కారు అనేది ఒక అపోహ మాత్రమే, నిజం కాదు. నిజానికి ఖర్చు చేసే వాళ్ళు మాత్రమే ధనాన్ని ఇంకా ఎక్కువగా పొందాలి అని ప్రయత్నిస్తారు. సో మీరు ఇక్కడ ఈ అపోహకి చేయాల్సింది సింపుల్ గా ఒక్కటే, డబ్బుని ప్రేమించడం. ప్రేమించడం వేరు, మీరు ఖర్చు చేయకుండా ఉండడం వేరు. ఖర్చు చేయకుండా ఉంటే ధనవంతులు అవుతారు అనేది అబద్ధం, కానీ ప్రేమిస్తే మాత్రం ఖచ్చితంగా ధనవంతులు అవుతారు అనేది నిజం. అది కూడా ప్రేమ ఎలా ఉండాలి అంటే, ఒక కూతుర్ని తండ్రి ఎంత స్వచ్ఛమైన ప్రేమతో చూస్తారో, ఎంత స్వచ్ఛంగా కనెక్ట్ అవుతారో, జీవిత కాలం అంతా వాళ్ళ ఎమోషన్ ని మైండ్ లో ఎంత బాగా క్యారీ చేస్తారో, సేమ్ అదే బాధ్యత, ఎమోషన్, ఎనర్జీ, ఆ ప్రేమ మీరు కూడా డబ్బు పట్ల క్యారీ చేయాలి. సో అలా క్యారీ చేయండి. కానీ ఖర్చు చేస్తే డబ్బులు వేస్ట్ అయిపోతాయి అని, సేవ్ చేస్తే డబ్బులు ఎక్కువగా మిగిలిపోతాయి అని, సేవింగ్స్ చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతామని అపోహలో ఉండొద్దు. ఖర్చు చేసేటప్పుడు కూడా నిజమైన ప్రేమ ఉన్న వ్యక్తులు ఏం చేస్తారు అంటే, ఎలాంటి వాటికి ఖర్చు చేయాలి, ఎలాంటి వాటికి చేయకూడదు, ఎక్కడికి పంపిస్తే అంటే, ఇప్పుడు ఒక కూతుర్ని ఎప్పుడు కూడా బయటికి పంపించే ముందు తండ్రి ఏ ప్లేస్ కి వెళ్తే సేఫ్ గా ఉంటుంది అని చూసే పంపిస్తారు. సేమ్ అలాగే మీరు డబ్బును పంపించేటప్పుడు ఎక్కడికి పంపిస్తే అది ఇంకా పెరుగుతుంది, ఎక్కడికి పంపిస్తే ఇంకా ఇంకా పెరిగి మీ దగ్గరకు వస్తుంది, ఇలాంటి వాటిని మీరు తెలుసుకుని ఫోకస్ చేయండి. డబ్బుని ప్రేమించండి. ఖర్చు చేస్తే డబ్బు ఉండదు అనేది అపోహ. అప్పుల్లో ఉన్న వాళ్ళు, తెలియకుండా చాలా ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్ లో ఉన్న వాళ్ళు ఖర్చుల విషయంలో చాలా నెగిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఖర్చు అంటేనే మీకు ఒక సర్వీస్ ఎనర్జీ, మీ అవసరాన్ని
తీరుస్తున్న ఒక డబ్బు కనెక్షన్. సో అటువంటి అవసరాన్ని తీరుస్తున్న మనీ కనెక్షన్ ని మీరు థ్యాంక్ యూ చెప్పుకుని కనెక్ట్ అవ్వాలి తప్ప వృధాగా ఖర్చు చేశాను అని గిల్టీ ఫీలింగ్ తీసుకోకూడదు. సో ఈ రోజు నుంచి మీరు ఖర్చు పెట్టేటప్పుడు నిజంగా మీరు కరెక్ట్ ప్లేస్ కే పంపిస్తున్నారా లేదా, అవసరమైన పరిస్థితికి పంపిస్తున్నారా లేదా, దాన్ని మీరు మళ్ళీ ఇంకా పెంచగలుగుతున్నారా, అది మీకు ఎంత సేఫ్ గా ఉంటుంది, అది మీకు మళ్ళీ ఎంత మంచిని తీసుకొని వస్తుంది రిటర్న్ లో, ఇలాంటివన్నీ చూసుకోండి. దాన్నే డబ్బు ప్రేమ అంటారు. అంతేగాని ఖర్చు చేస్తే అది తప్పు అనే అపోహలో మాత్రం ఉండకండి. ధనవంతులు ఎప్పుడూ కూడా ఖర్చు చేసే కొద్దీ ఇంకా పొందుతారు. ఎందుకంటే వాళ్ళకు ఉండేది ఒకటే, డబ్బుని ప్రేమిస్తారు, గౌరవిస్తారు. మీరు కూడా ఈ రోజు నుంచి డబ్బును ప్రేమించండి. మనం పుట్టినప్పటి నుంచి మన ఊపిరి వదిలేసేంత వరకు డబ్బు ప్రతి క్షణము నిరంతరము మన కనెక్షన్ లోనే ఉంటుంది. అటువంటి డబ్బు అవేర్నెస్ లేకుండా, లెక్క లేకుండా, ఎమోషనల్ గా దాన్ని దూరం చేయకుండా, ఎమోషనల్ గా దాన్ని దగ్గర చేసుకుని దాన్ని ప్రేమిస్తూ గౌరవిస్తూ, ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనే ఎమోషన్ ని ఇక్కడ ట్రిగర్ చేసి పెట్టండి. ఆటోమేటిక్ గా మీరు ధనవంతులు అవుతారు. మీరు ఎమోషనల్ గా డబ్బు నాకు ఇంపార్టెంట్ అని ఎప్పుడైతే నమ్ముతారో, దాన్ని ఎప్పుడైతే ప్రేమించడం మొదలు పెడతారో, ఇంకా మీ సక్సెస్ ని, మీ ధన ప్రవాహాన్ని ఆపే శక్తి ఎవరికి ఉండదు. మీకు మీ మనీకి మధ్యలో ఒక అయస్కాంత శక్తి పనిచేయడం మొదలవుతుంది. సో మీ అందరికి ఉపయోగపడే ఒక మంచి ఎఫర్మేషన్ ని నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఎవరైతే డబ్బుని ప్రేమించాలి అని బలంగా కోరుకుంటున్నారో అందరూ ఈ ఎఫర్మేషన్ ని చేయండి. అలాగే కింద కామెంట్స్ లో కూడా నేను చేస్తాను అని కామెంట్ చేయండి. ఎఫర్మేషన్ చాలా కనెక్టెడ్ ఎనర్జీ తోటి కనెక్ట్ అవ్వండి. నేను నిరంతరం డబ్బు అయస్కాంతం లాగా ప్రకాశిస్తాను అంటే అంతలా మీరు మెరుస్తారు అనే మీనింగ్ తీసుకుంటూ, నేను నిరంతరం డబ్బు అయస్కాంతం లాగా ప్రకాశిస్తాను. ఈ ఎఫర్మేషన్ ని మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్లో యాడ్ చేసుకుని డబ్బుని ప్రేమించండి, గౌరవించండి. కానీ డబ్బు మీద అనవసరమైన అపోహలతోటి మీ మైండ్ ఎనర్జీస్ ని డిస్టర్బ్ చేయొద్దు, బ్లాకింగ్ ఎనర్జీస్ ని క్యారీ చేయొద్దు. ఇటువంటి వాటి వల్ల మీరు మనీ ఎనర్జీస్ ని రిసీవ్ చేసుకోవడం కంటే కూడా స్ట్రక్ అవ్వడం ఎక్కువగా ఉంటుంది ఈ అపోహలతో. సో అందుకనే ఇటువంటి అపోహ ఎవరికైతే ఉందో వాళ్ళు క్లియర్ చేసుకోండి. ఈ ఎఫర్మేషన్ ని కూడా ఉపయోగించుకోండి. అలాగే అవర్ డ్రీమ్ డబ్ల్యూ ఛానల్లో ఇప్పటికీ ఎంతో ఇన్ఫర్మేషన్ ని షేర్ చేశాను. కమింగ్ డేస్ లో కూడా షేర్ చేస్తాను. చాలా మంది అవర్ డ్రీమ్ డబ్ల్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే ఫాలో అవుతున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతే నేను ఇంకా మీకు ఉపయోగపడి మీ సక్సెస్ కి కావాల్సిన ఎన్నో వీడియోస్ ని షేర్ చేస్తాను. ఎంతో మందికి మీరు కూడా మీ ఫ్యామిలీలో ఉపయోగపడగలుగుతారు. సో సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ప్రతి నోటిఫికేషన్ ని పొందండి. అలాగే నేను ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ద్వారా ఎంతో మంది లైఫ్ ని చేంజ్ చేస్తూ ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ ని తీసుకురాగలుగుతున్నాను. సో మీరు కూడా మీ లైఫ్ లో మారాలి అని అనుకుంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి. కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. నమస్తే.